రంగారెడ్డి జిల్లా తుర్కయాంచలో మున్సిపాలిటీలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇంజాపూర్లోని కోట్లు విలువ చేసే గ్రామకంఠం భూమిని మున్సిపల్ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ కబ్జా చేశారని నిరసనకు దిగారు. గ్రామంలో సర్వే నెంబర్ 7లో ఉన్న 30 గుంటల భూమిని కబ్జా చేసిన కెమికల్ కలిసిన మట్టిని తీసుకొని వచ్చి చదును చేస్తూ భూ ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ వచ్చి పరిష్కరించే వరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని గ్రామస్తులు తెలిపారు. తహసీల్దార్ గారి దృష్టికి అందరి దృష్టికి తీసుకుపోయాం. ఎమ్మెల్యే గారిని కూడా నిన్న కలిసాం. ఈ విషయంలో గ్రామస్తులతో ఏకమై ఆ ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలని నిర్ణయించుకున్నాం. ఇదే ప్రభుత్వ భూమిపై గత 2 ఏళ్లలో ఎప్పుడైతే హరిత ధనరాజ్ ఆమె పదవి స్వీకరించిన తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పుడు అందరి ఇళ్లలో ఉంటే చుట్టుముట్టు ఆమెకున్న 30 గుంటల భూమిని ఇచ్చిపెట్టి 66 గుంటల భూమిని కబ్జా పెట్టింది. ఈ విషయంలో ఆ రోజే కరోనా టైంలో ఏం చేయలేని పరిస్థితుల్లో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో 244/2020 పిల్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు నడుస్తుంది. ఈయన ఏం చేస్తుండే ఈరోజు పెళ్ళాము ఆయన ఇద్దరు కలిసి ధనరాజ్ గౌడ్ వైస్ చైర్మన్ హరిత ధనరాజ్ గౌడ్ అధికారులను ఏం అభ్యపెడుతారో మాకు తెలియదు. అధికారులందరి దగ్గర దృష్టికి తీసుకుపోయినా ఊరంతా ఏకమైనా కూడా 15 కోట్ల భూమిని కబ్జా పెడతామని కూర్చున్నాడు. అసలు విషయం ఇదొకటి ఉంటే ఇంకొకటి ఏంటంటే ఎప్పుడో 25 ఏళ్ల కింద మూసిపెట్టిన కెమికల్ ఫ్యాక్టరీ ఎల్బినార్ సిరీస్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చిన మట్టిని తీసుకొచ్చి నైట్ 11:30కి మట్టి అంతా నింపడం వల్ల చుట్టుముట్టు గ్రామాల్లో ఉన్న పిల్లలంతా హాస్పిటలైజ్ అయ్యారు. ఈ విషయంలో మేము డిఎంహెచ్ఓ గారి దృష్టికి ఎమ్మెల్యే గారు తీసుకుపోయి డిఎంహెచ్ఓ గారి దృష్టికి మన మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి నిన్న డీసీపీ గారు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పిల్లలంతా సఫర్ అవుతారు. ఈ రోజు ఒకసారి ఎంక్వైరీ చేయండి. 20 నుంచి